హరే కృష్ణ. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. భగవద్గీత శ్రీమన్నారాయణమూర్తి తండ్రి స్వయముగా అర్జునుడికి గీతను బోధించారు. మహాభారతంలో అనుశాసన పర్వములో నుండి వేదవ్యాసుల వారిచే లిఖించబడిన ఈ భగవద్గీత 18 అధ్యాయాలుగా ధర్మస్థాపన కొరకు భగవానుడు అర్జునుడికి జ్ఞానబోధ చేశారు. రాగద్వేషాలకి అతీతముగా ధర్మస్థాపన కొరకు భగవానుడు గీతోపదేశం చేశారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనములోనే ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి ధర్మము నిలబెట్టడానికి మానవ రూపం దాల్చి లోకాలని ఉద్ధరించారు. అటువంటి ఈ భగవద్గీతను మనసారా చదువుకున్న మనకి జీవన విధానము సరైన బాటలో నడవటము, ధర్మాన్ని నిలబెట్టడం కోసము మనము ఎంతో నిర్భయంగా ఉండటము కృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వచనం ద్వారా మనము నిలవగలుగుతాము. ఓం నమో నారాయణాయ. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతను ఉపదేశించారు. కారణం ఏమిటంటే మహాభారతమునందు భీష్మ పితామహుడు ఉన్నాడు కదా, ఆయన ప్రధాన పాత్రలో ఉన్నారు. ధృతరాష్ట్రుని పుత్రులు, పాండురాజు పుత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ధర్మ ప్రవర్తన కలిగిన పాండురాజు జ్యేష్ఠపుత్రుడు ధర్మరాజుని రాజసింహాసనము అధిష్ఠించాలని తెలిపారు మన యొక్క ధృతరాష్ట్రులు వారు, అంతేకాకుండా భీష్ముల వారు. కానీ దానికి అధర్మ ప్రవర్తన కలిగిన కౌరవుల్లో జ్యేష్ఠుడైన దుర్యోధనుడు తన మేనమామ శకునితో మాట్లాడి ఏం చేశాడు, పాచకలాడటానికి సిద్ధమయ్యి ఆ ఆటలో పాండవుల్ని ఓడించి 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, రాజ్యాన్ని ఇవ్వటానికి నిరాకరిస్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రాయభారముగా వెళ్ళిన ఇంకా తృప్తి పడక కురుక్షేత్ర సంగ్రామములో యుద్ధము చేయటానికి సన్నిధులయ్యారు కౌరవులు. దానికి శ్రీకృష్ణ పరమాత్మ, మన బంగారు కొండ అయిన మన పరమాత్మ ధర్మము నిలబెట్టటానికి పాండవుల యొక్క ఏం చెప్పారో తెలుసా, మీకు ధర్మము కావాలా, సైన్యము కావాలా అంటే మాకు వ్యక్తిగా మీరే కావాలి అని ప్రాధేయపడ్డాడు మన అర్జునుడు. కానీ అక్కడ దుర్యోధనుడు సైన్యాన్ని కోరాడు. అటువంటి ఆ యుద్ధములో, ఆ కురుక్షేత్ర సంగ్రామములో యుద్ధము చేయటానికి సన్నిధులైన తర్వాత వారందరూ ఒకటే అన్నారు, మేమందరము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు నమస్కరించి వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తామని పాండవులు చెప్పారు. అందువల్ల వాళ్ళకి రథసారథ్యం వహించారు మన శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు ఆ రథసారథ్యము వహిస్తే శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ని చూసి, ఓ అర్జునా, వీరందరూ సైన్యము అని చెప్పిన వెంటనే అర్జునుడు వారందరినీ చూసి భయపడి, అందరూ నావారే, నేను అందరినీ సంహరించాలా అని బాధపడితే అప్పుడు చెప్పారు మన శ్రీకృష్ణ పరమాత్మ, ఈ ప్రపంచం మొత్తము నా చేతి మీదుగా నడుస్తుంది, ధర్మాన్ని నిలబెట్టడానికి మీ చేత నేను కార్యాలు చేపిస్తాను, మీరందరూ దేవతాగణము నుంచి ఉద్భవించిన వారు అని ఆయన చెప్పిన ఈ హితబోధే ఈ భగవద్గీత. ఈ భగవద్గీతని కురుక్షేత్ర సంగ్రామములో ఉభయ సైన్యాల మధ్య నిలిచి సంగ్రామములో జరిగిన విషయాల్ని ఎప్పటికప్పుడు ధృతరాష్ట్రుడికి వేదవ్యాసుల వారి యొక్క శిష్యుడైన సంజయుడు ద్వారా ధృతరాష్ట్రుల వారు తెలుసుకుంటున్నారు.
అక్కడ మన యొక్క అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని రథ సారథ్యము వహించమని ఆంజనేయ స్వామి యొక్క జెండాను గుర్రానికి కట్టుకొని ఆ గుర్రము రథము మీద ఎక్కి యుద్ధానికి సంసిద్ధులయ్యారు. ఇది మన యొక్క ఈ భగవద్గీత యొక్క సారాంశము. ఇప్పుడు మనము మొట్టమొదటి అధ్యాయంని తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జున విషాద యోగము. కురుక్షేత్ర సంగ్రామంలో ఉభయ సైన్యాలు నిలిచారు. అప్పుడు అర్జున విషాద యోగము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు మొట్టమొదటి శ్లోకంలో ధృతరాష్ట్ర ఉవాచ. మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవత్సైవ కిమ కుర్వత సంజయ. యుత్సవ అంటే యుద్ధము చేయు కోరువారనమాట, యుద్ధము చేయాలనే కోరేవారు. మామక అంటే నా పక్షము ఉండేవాళ్ళు. పాండవచ్చైవ అంటే ఏంటి? ఇక్కడ ధృతరాష్ట్రుడు పలికాడు, మొట్టమొదటి శ్లోకాన్ని ధృతరాష్ట్రుడు పలికాడు. ఏమన్నాడు? ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు యుద్ధమును చేయటానికి సిద్ధపడ్డ నా కుమారులు, నా పక్షము వారు. మామక అంటే నా పక్షము వారు అని గర్వముగా నా వాళ్ళు సిద్ధపడ్డారు అని ధృతరాష్ట్రుడు అంటున్నాడు. పాండురాజు కుమారులు మరియు పాండురాజు కుమారులు నిశ్చయముగా ఏమి చేస్తున్నారు అని అక్కడ దివ్య దృష్టితో చూసే సంజయుణ్ణి అడిగాడు ధృతరాష్ట్రుల వారు. అప్పుడు సంజయుడు పలికాడు రెండవ శ్లోకములో దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికారు, యుద్ధ నియమం ప్రకారం ఏర్పరచుకున్న పాండవుల సైన్యాన్ని చూచి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళారు. అప్పుడు మూడవ శ్లోకంలో పశ్యైతం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచముం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. దుర్యోధనుడు ద్రోణాచార్యుని వద్దరికి వెళ్ళి, ఓ ఆచార్య, నీ శిష్యుడైన ద్రుపద పుత్రునిచే నేర్పుతో రచింపబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనును చూడుము అని చెప్పారు. దృష్టకేతు ఎవరో తెలుసా? శిశుపాలుడి కొడుకు. ద్రుపదుడు కుమారుడు దృష్టద్యుమ్నుడు. యుయుధానుడు అంటే సాత్యకి. సాత్యకి యుద్ధ నైపుణ్యము ఎక్కువగా ఉన్నవాడు. చేకితానుడంటే అర్జునుడి యొక్క స్నేహితుడు. ఈ యొక్క యుద్ధములో మనము చూసే సైన్యం చాలా గొప్పదైనది. నాలుగవ శ్లోకము అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యూదానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథ. వీరులు శూరులు అయిన యూదానుడు, విరాటుడు, ద్రుపదుడు, భీమార్జునులతో సమానమైన వారు ఉన్నారు. యూదాను అంటే సాత్యకి శ్రీకృష్ణుని తమ్ముని వరస అన్నమాట. మహేశ్వాస అంటే ఏంటో తెలుసా? విల్లంబులు ధరించిన. ఈ శ్లోకములో అందరూ వీరులు శూరులు గురించి మనము తెలుసుకున్నాము. ఐదవ శ్లోకం దృష్టకేతు చేకితానః కాశీ రాజస్య వీర్యవాన్ పురజిత్ కుంతిభోజచ్చ సైభ్యచ్చ నరపుంగవ. సైభ్యచ్చ అంటే సిబి దేశపు రాజు. మరి పాండవుల మేనమామ వరుస ఎవరో తెలుసా? పురజిత్తు. కుంతిభోజస్య దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు నరులలో శ్రేష్టమైన వారు వీరిలోనే ఉన్నారు. ద్రౌపది యొక్క తమ్ముడి వరుస ఎవరో తెలుసా? యుధామన్యుచ్చ. మరి వీరందరూ గొప్ప గొప్ప వీరులు ఇక్కడ మనము వింటున్నాము. ఆరవ శ్లోకము మన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథాః. విక్రముడైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అంటే మన అభిమన్యుల వారు, ద్రౌపదేయుడుగా మహాయోధులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఏడవ శ్లోకంలో అస్మాకంతు విశిష్టాయే తాన్ని భోజ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమతే. ఓ బ్రాహ్మణోత్తమ ద్రోణాచార్య, నీకు తెలియటం కోసము మన సేనా నాయకులను యోగ్యులను గురించి
ఇప్పుడు తెలుపుతున్నాను అని చెప్పారు. భవాన్ 8వ శ్లోకంలో భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వర్ధామ వికర్ణచ్చ సోమదత్తి సదైవచ. కౌరవుల సైన్యము వైపు భీష్మ పితామహుడు, ద్రోణాచార్యులు వారు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూవిశ్రవుడు ఉన్నారు. 9వ శ్లోకము అన్యేచ బహువశూర మదర్దే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణ సర్వే యుద్ధ విశారదాః. ఈ వీరులలో ఇంకా జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు, ఇంకా యుద్ధవీరులు దుర్యోధనుని కొరకు ప్రాణములిచ్చేవారు కూడా ఉన్నారు. వీరి శస్త్రాలను చూచి విజయము పొందగలుగుతాము అనే సంతోషిస్తున్నారు వారు. 10వ శ్లోకము చదువుకుందాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఎంతో అనుభవము సామర్థ్యము కలిగిన భీష్ములు వారు నా చెంతనున్నారు. కానీ పాండవ సైన్యము వారి యొక్క పాండవ బలము భీముని వద్ద తక్కువగా ఉన్నారు అని వారు కౌరవులు అంటున్నారు. 11వ శ్లోకము అయినేషు చ సర్వేషు యుధా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంత సర్వ ఏవ హి. కౌరవ సైన్యమున పితామహుడైన భీష్ముడి సంరక్షణ వలె యుద్ధవీరులందరూ చుట్టూ నిలిచి వ్యూహము వలె ఉన్నారు. 12వ శ్లోకము ఇప్పుడు చదువుకుందాము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్దోచ్చే శంఖో దద్మో ప్రతాపవాన్. అప్పుడు ద్రోణాచార్యుని దుర్యోధనుడికు సంతోషము కలిగించునట్లు పెద్దగా శంఖము పూరించి సింహనాదము గావించారు మన భీష్మ పితామహులు. అంటే ఓ దుర్యోధన, నీకు నేనున్నాను. కురువంశమునందు మహాపరాక్రముడైన నేను నా విధిని నిర్వహిస్తున్నానని తెలియచెప్తున్నారు మన భీష్ముల వారు. వెంటనే 13వ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాం. తత శంఖాచ్చ భేరచ్చ పణవానక గోముఖాః సహసై వాభ్య అన్యంత సశబ్దస్తుములో భవత్. అటు పిమ్మట శంఖములు, వివిధ వాయిద్యములు, బేరులు, శృంగములు అన్నింటినీ ఒక్కసారిగా మ్రోగించారు. అప్పుడు అక్కడి శబ్దము ఎంతో భీకరముగా ఉంది. 14వ శ్లోకం తతశ్వేతే రహైర్యుక్తే మహతి స్యందనే స్థితో మాధవ పాండవచ్చైవ దివ్యౌ శంఖో ప్రదద్మతుః. ఆ తర్వాత తెల్లని గుర్రముతో కూడిన పెద్ద రథము నుండి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడు దివ్యమైన తమ శంఖాలను పూరించారు. ఇది గదా విజయానికి చిహ్నము. 15వ శ్లోకము పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర. శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యమనే శంఖాన్ని పూరిస్తే మన అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్ని పూరించారు. అంతేకాకుండా అక్కడ ఉన్న యుద్ధ వీరులలో భీముడు పౌండ్రం అనే శంఖం పూరిస్తే భీముడు అక్కడ శంఖాన్ని పూరించారు కదా. ఆ భీముడు అధిక భోజన ప్రియుడు అవటం వల్ల వృకోదర అని ముద్దుగా వాళ్ళ అనుజులు పేరు పెట్టి పిలిచారు. అందుకే ఈ శ్లోకములో పౌండ్రం దద్మం మహాశంఖం భీమకర్మ వృకోదర అని మనము పిలుచుకున్నామన్నమాట. 16వ శ్లోకం అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర నకుల సహదేవచ్చ సుఘోషమణిపుష్పకౌ. అనంత విజయం రాజా, ఆ శంఖం పేరే విజయం. అంటే విజయాన్ని సిద్ధింపజేసే విజయ శంఖాన్ని మన ధర్మరాజు పూరించారు. ఆయన పేరేంటి? కుంతీపుత్రుడైన ధర్మరాజు యుధిష్ఠిరుడు. అంటే ఈ యుధిష్ఠిరుడు
అనంత విజయం అనే శంఖాన్ని పూరిస్తే మన నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అనే శంఖాల్ని పూరించారు. మరి 17వ శ్లోకాన్ని చెప్పుకుందాం కదా. కాస్యచ్చ పరమేశ్వాస శిఖండీచ మహారథ దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజిత. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి అను పరాక్రమవంతులు శీఘ్రముగా శంఖాలను పూరించారు. ద్రుపదో ద్రౌపదేయాచ్చ సర్వస్య పృథివీపతే సౌభద్రచ్చ మహాబాహు శంఖాన్ దద్మో పృథపృతో. 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాచ్చ, ద్రుపదుడు ద్రౌపదీ పుత్రుడు, ఉప పాండవులు మరియు అభిమన్యులు వీరందరూ శంఖాన్ని పూరించారు. వీరందరూ ఎవరెవరో తెలుసా? మన యొక్క అభిమన్యుడు, మిగిలిన ద్రౌపదీ పుత్రులు, ఉప పాండవులు వీరందరూ ఈ 18వ శ్లోకంలో శంఖాన్ని పూరించారు. 19వ శ్లోకం. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యధారయత్ నభచ్చ పృథివీంచైవ తుములో వ్యనునాదయన్. ఆకాశము భూమి ఏకమయ్యేటట్టు ప్రతిధ్వనులతో అందరూ శంఖాలు పూరించారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశీర్వచనం వల్ల ధర్మ ప్రవర్తన కలిగిన పాండవులు శంఖధ్వనులు దుర్యోధని హృదయం భయంతో కంపించింది. ఆకాశము భూమి ఏకమయ్యేటట్టు ప్రతిధ్వనులతో శంఖాలు పూరించారు. 20వ శ్లోకం తెలుసుకుందాం. అద వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసంపాతే ధనుర్వుద్యమ్య పాండవ. అప్పుడు యుద్ధ సన్నిధులై ఉన్న ధృతరాష్ట్ర పుత్రుల్ని చూచి హనుమంతుని జెండా కలిగిన రథముపై కూర్చున్న అర్జునుడు వింటిని బాణాన్ని సంసిద్ధం చేసుకొని శ్రీకృష్ణ పరమాత్మని చూసి ఇట్లు పలికాడు. ఏమని పలికాడో తెలుసా? 21వ శ్లోకంలో విందాము. ఋషికేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని చూసి ఈ విధముగా పలికాడు. ఇద్దరి మధ్యలో రథము ఆపు, కౌరవుల పాండవుల మధ్యలో రథమును నిలుపు ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఓ బావా అని పలికాడు. 22వ శ్లోకము. యావదేతా నిరీక్షేహం యోద్ధుకా మానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యతే. ఓ కృష్ణయ్య, ఇరు సేనల మధ్య తన రథం ఉంచమని ప్రార్థించాడు. అచ్యుత, ఈ రణమందు నేను ఎవరితో యుద్ధము చేయాలో వారిని చూచే అవకాశము నాకు కలిగింది అని చెప్పాడు మన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి. 23వ శ్లోకము. యోత్సా మానవ క్షేహం ఏ తేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని చూసి, ఓ దేవా, యుద్ధము చేయుటకు వచ్చిన దుర్బుద్ధి కలిగిన దుర్యోధనుని కోరిక మేరకు వచ్చిన వారిని ఒక పర్యాయము చూస్తాను, అందరినీ చూస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు మన అర్జునుడు. సంజయ్ ఉవాచ. ఏవ ముక్తో హృషీకేశ గూఢాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. గూఢాకేశ అంటే ఏంటో తెలుసా? నిద్రను జయించేవారు. శ్రీకృష్ణ పరమాత్మ అజ్ఞానం అనే నిద్రను జయించి రాత్రి పగలు తేడా లేకుండా ఈ ప్రపంచాన్నంతా చల్లగా కాపాడే ఓ పరమాత్మ మహానుభావ. అందుకని ఆయన్ని గూఢాకేశ అని పిలిచామన్నమాట. అప్పుడు సంజయుడు, ఓ భరత వంశమునకు చెందిన ధృతరాష్ట్ర మహాశయ, యుద్ధమున ఋషికేశుని చూసి, అంటే ఋషికేశ అంటే తెలుసా? జగమెరిగిన వారు శ్రీకృష్ణుడు. ఆ
ఇరు సైన్యాల మధ్య రథముంచమని అర్జునుడు పలికాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్తున్నాడనమాట. 25వ శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాం చ మహీక్షితాం అంటే ఏంటి? మహీక్షితాం అంటే అందరి రాజుల సమూహములో నా రథాన్నుంచమని పలికాడు అర్జునుడు. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ప్రముఖులైన భీష్మ, ద్రోణుడు మరియు మిగతా రాజులు అందరి సమక్షాన రథమును నిలిపి, ఓ పార్థ, కురు వంశీయులను చూడమని పలికాడు. అప్పుడు 26వ శ్లోకంలో తెలుసుకుందాం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితృనాద పితామహాన్ ఆచార్యన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాం సఖీంస్తదా. అచ్చట 2 సైన్యాల నడుమ నిలిచిన అర్జునుడు తండ్రులను, తాతను, గురువులను, మేనమామలను, సోదరులను, కుమారులను, మనువులను, మిత్రులను అందరినీ చూచి అప్పుడు అన్నాడు 27వ శ్లోకంలో, స్వసురాన్ సుహృదుచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధు నవస్థితాన్. ఇంకా తన మామలను, హితులను, ఉభయ సైన్యాలను చూసి అర్జునుడు అందరూ తన బంధువులే, ఇక్కడ ఉన్నవారందరూ నా బంధువులే అని ఎంతో మనసు, బాధతో నిండిన మనసుతోటి శ్రీకృష్ణ పరమాత్మతో విన్నవించుకుంటున్నాడు. కృపయ పరయా విష్ణో విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుచ్చం సముపస్థితం అంటే ఏంటో తెలుసా? సముపస్థితం దయతోటి, జాలితోటి హృదయం ద్రవించి చింతించుచు ఇట్లు పలికాడు తన వారిని చూచి, ఓ కృష్ణ, యుద్ధము చెయ్యటానికి సమావేశమైన వారందరూ నా బంధువులు, నావారు, నా ప్రియమైన వారు అని బాధపడ్డాడు. 23వ శ్లోకం. సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే. శరీరము కంపించుచు ముఖమున రక్తము ఇనికిపోయినట్టు మనస్సు స్వాధీనము తప్పుతున్నదని బాధతో, ఎంతో బాధతో రోదించాడు. 30వ శ్లోకంలో గాంధీవం సంస్రతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవచ మే మనః. నా గాంధీవం ధనస్సు చేతి యొక్క చెమటలతో జారిపోతున్నది, నేను శక్తుడను కాలేకున్నాను, ఇది అంతా మనస్సుకి భ్రమవలే ఉంది అని బాధపడుతున్నాడు అర్జునుడు. 31వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయాను పశ్యామి హత్వా స్వజన మాహవే. ఓ కృష్ణయ్య, నేను చూస్తున్నాను ఇక్కడ ఏదో విపరీత పరిణామము ఎదుర్కోవలసి వస్తుంది. యుద్ధమున నా వారిని చంపుట వల్ల ఏది మేలైన శ్రేయస్సో నాకు తెలియకున్నది అని బాధపడుతున్నాడు. 32వ శ్లోకము. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితే నవా. స్వజలను చంపుటకు ఇష్టపడక నాకు విజయము వద్దు ఓ కృష్ణ, నాకు రాజ్యము వద్దు కృష్ణ అని ధనుర్బాణాలు కిందకు పడవేసి ఈ భోగ జీవితము నాకు వద్దు, గోవిందా గోవిందా, కృష్ణ 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 అని బాధపడ్డాడు. 33వ శ్లోకము. ఏషా మధ్యే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ తయిమేవ స్థితాయుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ. ఓ గోవింద, ఎవరి ప్రయోజనము కొరకు రాజ్యాన్ని, భోగాలను, సుఖాలను అందరికీ పంచుదామనుకున్నానో వారే యుద్ధరంగమునందు ప్రాణత్యాగము చేయవలసి వస్తుంది. 34వ శ్లోకం తెలుసుకుందాం. ఆచార్య పితర పుత్ర తదేవ చ పితామహ మాతులా స్వసురా పౌత్ర శాలా సంబంధిని తథా. గురువులను, తండ్రులను, పుత్రులను,
తాతను బంధువులను చూసి నా మనస్సు కరిగిపోతుందని బాధపడ్డాడు. 35వ శ్లోకం. ఏతాన్న హంతుమిచ్చామి జ్ఞతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో హేతో కిమ్ను మహీకృతే. అంటే ఏందో తెలుసా? ఈ భూమినంతా పరిపాలించే ఓ మధుసూదన, ఓ కృష్ణ, ఓ మధుసూదన, ఈ బంధుజనులను చంపి అచ్చట ఈ భూమి మీద నాకు రాజ్యాన్ని పొందుట ఇష్టమే లేదు అని చెప్పాడు అర్జునుడు. 36వ శ్లోకం తెలుసుకుందాం. నిహత్య దార్త రాష్ట్రాన్నః కా ప్రీతి స్వజనార్దన పాపమేవాశ్రయో తస్మాత్ హత్వైతానాతతాయినః. ధృతరాష్ట్ర పెదతండ్రి బిడ్డలను చంపినా మాకు ఏమి ఆనందము కలుగును? అట్టి వారి దుర్మార్గ స్వభావాన్ని నీవు అంతమొందించు కృష్ణ అని మొరపెట్టుకున్నాడు. వారి దేహాన్ని చంపిన మేము పాపం మూటగట్టుకోవటం దేనికి కృష్ణయ్య? వారి యొక్క గుణాలను సంహరించి, చెడు గుణాలను సంహరించి మంచి గుణాలను వాళ్ళకి ఇవ్వు తండ్రి అని కృష్ణుణ్ణి ప్రాధేయపడ్డాడు. 37వ శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం. తస్మానర్హా వయం హంతుం దార్తరాష్ట్రాన్ స్వబాంధవన్ స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ. కృష్ణయ్య, ఆవేశంలో నీ అండ చూసుకొని బంధువుల్ని ఒకే కుటుంబంలో, మా అందరం ఒకే కుటుంబంలో వాళ్ళం కదా, వారందరినీ యుద్ధానికి నేను ఆహ్వానించాను. కానీ వారిని అంతమొందించి సుఖించాలని నాకు లేదు కృష్ణ, లేదు కృష్ణ అని బాధపడ్డాడు అర్జునుడు. యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. లోభముతో ఆవరించిన హృదయముతో గల వంశ నిర్మూలన వలన, కురువంశ నిర్మూలన వలన మిత్రద్రోహము కలిగి పాతకము నాకు వద్దు తండ్రి. కృష్ణ, మిత్రులను, అందులో అందరూ అన్నదమ్ములు, అందరూ సోదరులను చంపి ఆ పాపము నేను మూటగట్టుకోవటం నాకు ఇష్టం లేదు కృష్ణ, కృష్ణ, కృష్ణ అని అర్జునుడు అడుగుతున్నాడు. 39వ శ్లోకం. కథం న జ్ఞేయమస్మాభిః పాప దస్మాన్ని వర్తితం కులక్షయ కృతం దోషం ప్రపశ్యబ్ది జనార్దన. అంటే అక్కడ చూస్తున్న జనార్దుని చూసి, ఓ కృష్ణ, సన్నిహితులమైన ఆప్తులు మరియు దోషము చేసిన వారు అందరినీ ఈ పోరాటమునందు నిర్మూలించుట వలన పాపమని అన్నారు. వంశనాశనాన్ని చేసి పాపకార్యములో పాలు పంచుకోవాలంటే నాకు ఎంతో బాధగా ఉంది కృష్ణయ్య, కృష్ణయ్య అని వేడుకున్నాడు. 40వ శ్లోకము ఇప్పుడు తెలుసుకుందాం. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభి భవత్యుత. ఓ కృష్ణయ్య, జననము నుండి మరణం వరకు జరుగు ధర్మ కార్యకలాపాలు వారి వారి వంశములో గల పెద్దల ద్వారా పవిత్రీకరింపబడతాయి. మరి అందరి బాధ్యత వ్యవహారాలు చూసే పెద్దలే నశింపబడితే సంప్రదాయము నశించి నాస్తికులవుతాము. అంతేకాకుండా ధర్మమునకు నష్టము వాటిల్లితే అధర్మ వృద్ధి కలుగుతుంది అని చెప్పాడు అర్జునుడు. 41వ శ్లోకంలో అధర్మాభి భవాన్ కృష్ణ ప్రదుష్యంతి కులశ్రియాః శ్రీషు దుష్ణాసు వాష్ణేయ జాయతే వర్ణశంకరః. అధర్మ పరులు వృద్ధి పొందితే కులశ్రీలు కలుషితమవుతారు. తప్పు మార్గములో నడిచి ధర్మాన్ని తప్పితే దుష్ట సంతానము కలిగి వర్ణ సంకరము జరిగి అధర్మ యుద్ధ మార్గం ఎంచుకుంటారు. అందువల్ల నాకు ఇటువంటి యుద్ధము వద్దు కృష్ణయ్య అని ప్రాధేయపడ్డాడు అర్జునుడు. 42వ శ్లోకం. సంకరో నరకాయైన కులజ్ఞానం కులస్యచ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియః. కులస్య అంటే కుటుంబము. అధర్మ పరులైన దుష్ట సంతానము వల్ల కుటుంబం యొక్క సంప్రదాయము నశించి నరకలోక ప్రాప్తి వాసులై
పితృకర్మలు అవన్నీ నిలిచిపోతాయి కృష్ణయ్య అని చెప్పి అందరికీ శరణ్యుడైన ముకుందుని పాదాలు పట్టుకొని శరణు వేడి, ఓ స్వామి పరమాత్మ నాకేమిటి పరీక్ష అని అర్జునుడు బాధపడ్డాడు. 43వ శ్లోకం. దోషై రేతై కుల జ్ఞానాం వర్ణ సంకరకారకై ఉష్ణాద్యంతే జాతి ధర్మా కుల ధర్మాచ్చ శాశ్వతా. సకామ కర్మలకు సంబంధించిన విధులు నిర్వర్తించకుండా దుష్టులై వారి చేష్టల ద్వారా వంశనాశనము మరియు కుల జాతి ధర్మాలు అణగారిపోతాయి కృష్ణయ్య అని అర్జునుడు బాధపడ్డాడు. 44వ శ్లోకం. ఉత్సన్న కుల ధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసు భవతీత్యను శుశ్రుమా. అంటే ఇక్కడ గురు శిష్యుల పరంపరగా ఆ అర్జునుడు కృష్ణుణ్ణి చూసి, ఓ జనార్దన కుల ధర్మాలకు భంగం చేయువారు పశ్చాత్తాపముతో తప్పు తెలుసుకోకుండా ఉంటే నరకవాసమని గురు శిష్య పరంపరగా నేను విని ఉన్నాను గద కృష్ణయ్య అని తన యొక్క సందేహాన్ని అడిగాడు. 45వ శ్లోకం. అహోబత మహస్సాపం కర్తుం వ్యవసితా వయం యద్రజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యత. అధర్మాన్ని అంత మొందించుటకు అయిన వారిని, కుటుంబంలో వారిని వధించి రాజ్యపాలన చేయాలనే సిద్ధపడితిమి. ఏమిటి నాకీ విషమ పరీక్ష అని అర్జునుడు బాధపడ్డాడు. 46వ శ్లోకం. ఏది మామ ప్రతీకార మసస్రం శస్త్రపాణయ ధార్తరాష్ట్రారణే హన్యు స్తన్మే క్షేమతరం భవేత్. ఒకవేళ నేను శాస్త్రాలను విడిచి క్షత్రియ ధర్మ యుద్ధములను అనుసరించి నిరాధయుడినప్పటికీ ధృతరాష్ట్ర పుత్రులను నేను వధించుటకు నేను ఇష్టపడుతున్నానా కృష్ణయ్య అని అర్జునుడు పలికాడు. ఈ విధముగా వారి ప్రతీకారాన్ని పోని వారే నన్ను వధించమను అని బాధపడ్డాడు. వారి చేతే నేను వధింపబడతాను అని శ్రీకృష్ణ పరమాత్మని ప్రాధేయపడుతున్నాడు. ఇప్పుడు సంజయ్ వాచ. సంజయుడు చెప్తున్నాడు 47వ శ్లోకంలో. ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్తవుపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు పలికిన మాటలు ధృతరాష్ట్రుడితో ఏమి చెప్పాడో తెలుసా? ఓ రాజా, పాండవ పుత్రుడైన అర్జునుడు సుకుమార హృదయముడై శత్రు సైన్యాలను చూచి దుఃఖముతో చేతినున్న విల్లును కిందకు జార్చి రథము మీద కూర్చుండి విషాదముతో మునిగి ఈ విధముగా శ్రీకృష్ణునికి అర్జునుడు తన విషాదాన్ని తెలిపాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. మనము కూడా ఈ అర్జున విషాదమును ఈ యొక్క అధ్యాయానికి అర్థమే అర్జున విషాద యోగము అంటే ఏమిటో తెలుసా? విషాదంలో ఉన్న అర్జునుడికి ఏమీ పాలుపోక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకొని ఇవన్నీ చెప్పుకున్నాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వాక్కు ఏ విధంగా ఉంటుందో తర్వాత అధ్యాయంలో మనము తెలుసుకుందాము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ సమాప్త. అసలు ఈ అర్జున విషాద యొక్క భావం ఏమిటో తెలుసా? విషాదంలో ఉన్న అర్జునుడికి జీవాత్మని పరమాత్మలో కలిపే వివరాన్ని భగవంతుడు బోధిస్తారు. భగవద్గీతలో మోక్షము అంటే యోగము, యోగము అంటే కలయిక. అర్జునుడికి ఈ జీవితము గురించి, బంధుమిత్రుల గురించి, వారి యొక్క సాంగత్యము గురించి, ఈ ప్రపంచంలో ఉన్న సాంసారిక యొక్క ఈ లక్షణాలు గురించి అన్నీ ఆ తర్వాత అధ్యాయంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన బోధ
2వ అధ్యాయంలో తెలుసుకుందాము. జై శ్రీకృష్ణ పరమాత్మకి జై. హరే కృష్ణ.